52వ అధ్యాయము, యెషయా గ్రంథము 52వ అధ్యాయము 14 వచనం మనం చదువుకుందాం. చూడండి. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఎలాగ విస్మయం ఉందిరో. ఈ మాట ఎవరి గురించి చెప్పబడుతుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి చెప్పబడుతుంది. యేసు ప్రభుని గురించి చెప్పబడుతుంది. ఆయన మన పాపముల కొరకు మానవునిగా దిగి వచ్చాడని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంకో మాట చూడండి, ఈ దినం మనం ఏమనుకుంటున్నామంటే శుభ శుక్రవారం కదా, గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం, శుభ శుక్రవారం అని మనము ఈ మందిరంలో కూర్చొని ధ్యానించే విషయం ఏంటంటే తెలుసా, మరణాన్ని గురించి. అవునా కదా? మరణాన్ని గురించి. ఆ మరణం ఏ మరణం అంటే శిలువ మరణం. శిలువ మరణం అంటే శాపగ్రస్తమైన మరణం, తీవ్రవాదులు పొందే మరణం, బానిసలు పొందే మరణం. అటువంటి మరణాన్ని గురించి మనము మాట్లాడుకుంటున్నాం. మరి అటువంటి మరణాన్ని గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ దినం ఎలాగైతే దుఃఖకరమైన దినం అవుతుంది కానీ గుడ్ ఫ్రైడేగా, గుడ్ శుక్రవారం, మంచి శుక్రవారం అవుతుందా? కాదు కదా. కానీ ఈ దినము మనకందరికీ కూడా మంచి శుక్రవారంగా ఉంది. ఎందుకంటే ఒకరి మరణము మనకు మంచి శుక్రవారంగా చేయబడింది. ఆ మరణమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ మరణమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన ప్రతి మానవుని కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించి శిలువలో చనిపోయిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడు అంటే మనుషులందరూ పాపము చేసి ఉన్నాను, పాపమున్న వచ్చి జీతం నిత్య నరకం, అగ్నిగుండం ఉన్నది. ఆ అగ్నిగుండాన్ని తప్పించడానికి భూలోకంలో చూసినప్పుడు ఎవరు కూడా నీతిమంతులుగా కనబడనందువల్ల తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును భూలోకానికి పంపాడు. ఆయన శిలువ మరణం చేత మనకు రక్షణ కలిగింది. రోమపత్రిక చూడండి, ఒక భూలోకంలో ఒక మనిషి పవిత్రుడు కావాలన్నా, తమ పాపములు క్షమించబడాలన్నా, ఎన్ని చేసినా, నువ్వు లోకంలో ఎన్ని తీర్థయాత్రలు చేసినా, అన్నదానాలు చేసినా, వస్త్రదానాలు చేసినా, ఎన్ని చేసినప్పటికీ నీ హృదయంలో నెమ్మది లేకపోతే, నేను హృదయంలో పాపం క్షమించబడిందన్న నిశ్చయత నీ జీవితంలో లేకపోతే, యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన రక్త ప్రోక్షణలో నీ పాపములు కడగబడి క్షమించబడ్డమన్న నిశ్చయత నీకు కలుగుతుంది. అది ఎలా కలుగుతుంది అంటే సత్యవేదమైన బైబిల్ గ్రంథం నుంచి ఇలాగ సెలవిస్తున్నాడు. చూడండి, రోమాపత్రిక చూడండి, 10వ అధ్యాయము 8వ వచనం చదువుతుంది. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోనూ ఉన్నది, అది మేము ప్రకటించి విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నువ్వు రక్షింపబడదువు. ఎలా అనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములలో విశ్వసించును, రక్షణ కలుగునట్టు నోటితో ఒప్పుకొనును. ఇక్కడ చదవబడిన లేఖన భాగం ఏంటంటే ఒక మార్గము, ఒక మనిషి, లోకంలో మానవులందరూ పాపం చేసిన వారే. ఆ పాపం నుంచి ప్రాయశ్చిత్తం పొందాలి అంటే ఇక్కడ అర్పణలు తర్పణలు కాదు, కానీ ఏమంటుందంటే యేసు ప్రభు అని ఒప్పుకొని ఆయనను మృతులలో నుండి లేచినని, నా కొరకు చనిపోయినని, మృతి పొందినను విశ్వసించినప్పుడు, నాకు రావాల్సిన శిక్షా విధిని ఆయన భరించినని మీరు విశ్వసించినప్పుడు నీకు రక్షణ కలుగుతుంది, నీ పాపమునకు ప్రాయశ్చిత్తము కలుగుతుంది. అది ఎలాగనదంటే ఆయన మన కొరకు శిలువలో చనిపోయి మనకు రావాల్సిన శిక్షా విధిని, ప్రతి మనుషుని కొరకు ఆయన మరణాన్ని అనుభవించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు. కాబట్టి
ఆ ప్రభుని నమ్ముకుంటే మనకు మోక్షము ఉన్నది. కనుక ఉదయకాల శ్రమ మందు మనం చూడవచ్చు. యేసుక్రీస్తు మరణం మన పాపాలకు క్షమాపణ కలిగించింది. ఇక రాయబడిన మాట చూడంటే ఇక్కడ ఆయన స్వరూపముల గురించి రాయబడింది. నిన్ను చూచి ఏ మనుషుని రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఎలా విస్మయానందిరో యేసు ప్రభు స్వరూపాన్ని గురించి. ఆయన శిలువలో వికారంగా కనబడ్డాడు. అక్కడ యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూడండి. 53వ అధ్యాయం 2వ వచనం చూడండి. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడాను ఆయన, మనుషుల వలన విసర్జింపబడిన వాడాయన. వ్యసనక్రాంతుడిగాను, వ్యాధిని అనుభవించేవాడుగాను, మనుషులు చూడనులని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతిమి. యేసు ప్రభుని తెలుసా? శిలువలో ఆయన కొట్టబడుతున్నప్పుడు ఆయన్ను చూచి తృణీకరించబడ్డాడు. ఇక్కడ ఇంకా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసుక్రీస్తు శిలువ మరణాన్ని గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన మన పాపంలో కొరకై చనిపోయిన దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన యొక్క స్వరూపము, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు. ఏ స్వరూపం కలిగిన వాడు? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు. ఆ మాట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో మనం చదువుతాం. ఏమని రాయబడింది అంటే అక్కడ చూడండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైంది దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకుండా భాగ్యమును ఎంచుకునలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తను తానే వ్యక్తినిగా చేసుకుని, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తాం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైంది. ఆయన ఏం చేశాడు తెలుసా? తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎందుకు తెలుసా? విధేయతను చూపి అవిధేయులైన మనలకు రక్షణ కలిగించటానికి. ఆయన ఏ మరణం పొందినట? మరణం పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా. ఇక్కడ జ్ఞాపకం చేస్తాం. మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసుక్రీస్తు శిలువ మరణాన్ని గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన శిలువ మరణం పొందాడు. ఎవరి కోసం? అది మన కోసం, మన దోషముల కోసం, మన పాపముల కోసం ఆయన శిలువ మరణాన్ని పొందాడు. ఆ శిలువ మరణాన్ని గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటే, ఆయన శిలువలో చనిపోయినట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఒక వ్యక్తి శిలువ మీద మరణించడం ఎలా ఉన్నా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక వ్యక్తికి కరెంట్ షాట్ కొట్టిందంటే ఎన్ని నిమిషాలు చచ్చిపోతాడు తెలుసా? 1 నిమిషంలో చనిపోతాడు. కరెంట్ షాట్ కొట్టిందంటే 1 నిమిషంలో చనిపోతాడు. అదే ఒక వ్యక్తిని ఉరి తీసి చంపాలని చట్టం విధిస్తే, ఉరి తీస్తే ఆ మనిషి 2 నిమిషాలు చనిపోతాడంటే 4 నిమిషాల్లోపు చనిపోతాడు. గొంతుకు ఉరితాడు ఎక్కువైపోయి వేలాడబడినప్పుడు 1 నిమిషం విపరీతంగా గిలగిల కొట్టుకుంటాడు. విపరీతంగా కొట్టుకుంటాడు, ఇంకా కొట్టుకుంటాడు. 2 నిమిషాల వరకు గిలగిల కొట్టుకుంటాడు. 4 నిమిషంలోనికి శ్వాస ఆడక ఆ మనిషి బిగిసిపోతూ మెల్లమెల్లగా తన ప్రాణాన్ని వదిలేస్తాడు. 4 నిమిషాల్లో ఆయన పూర్తయిపోతాడు. మనం నీళ్ళు మునిగి ఎంతసేపు ఊపిరి పట్టుకోగలం? 2 నిమిషాలు ఉండగలుగుతామా? గొంతు ఉరితాడైపోయిన తర్వాత కిందికి, శరీరం అంతా కిందికి వేలబడినప్పుడు ఈ బాడీ అంతా, భారం అంతా ఉడక ఆ తాడి మీదనే పడుతుంది గొంతు. చూస్తలేము చాలామంది ఫ్యాన్ ఊరేసుకొని చనిపోయిన వాళ్ళు లేరా? కానీ ఇక్కడ మనం చూస్తే
శిలువ మరణం అనేది ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. శిలువ మరణము యూదుల ఆచార ప్రకారము ఆ శిలువ మరణాన్ని ఎవరికి వేస్తారంటే బానిసలకు ఆ శిలువ మరణాన్ని వేస్తారు. తర్వాత తీవ్రవాదులకు ఆ శిలువ మరణాన్ని వేస్తారు. అయితే ఈ మరణాన్ని ఎలా వేస్తారంటే శిలువ మీద అతన్ని ఉంచి వేలాడదీస్తారు, చేతులు కాళ్ళు కట్టి. అతడు ఎన్ని రోజులు ఉంటాడు తెలుసా? ఎప్పుడు చనిపోతాడు తెలుసా? ఆయన 6 రోజుల వరకు అతన్ని ఆ శిలువ మీదనే ఉంచుతాడు. 6 రోజుల వరకు అతని నీళ్ళు లేవు, ఆహారం లేదు, ఏమి లేదు, మరణించాలి అలాగనే. ఎండకు ఉదయము రాత్రి చచ్చేంత వరకు అతడు ఎంతవరకు ప్రాణం కలిగి ఉంటాడో అంతవరకు, ఎప్పుడు చనిపోతాడో అంతవరకు ఆ శిలువ మీద ఊరేలాగా 6 రోజుల వరకు ఉండాలి. 7వ రోజు ఒకవేళ చనిపోకపోతే వీళ్ళు అతన్ని చంపేసి ఆ మడత దినం విశ్రాంతి దినం కనుక అతన్ని ఆ శిలువ నుంచి దింపేసి వేయాలి. అక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన మన కొరకు ఆయన మానవునిగా వచ్చి ఏ పాపం ఎరుగని దేవుడు మనం చేసిన పాపం కోసం ఆయన శాపగ్రస్తమైన మరణాన్ని పొందాడు. శిలువ మరణం అనగా శిలువ మరణం పొందినంతగా విధేయతను చూపిన దేవుని మనం జ్ఞాపకం చేసుకుంటాం. మన కోసం విధేయతను చూపిన ఆ దేవుడు శిలువ మరణం పొందాడు. తాను తగ్గించుకుని ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు, ఆయన దైవ స్వరూపం కలిగిన వాడు, దేవుని స్వరూపం కలిగిన దేవుడు. అయితే మన కొరకు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయతను చూపాడని నీ పాపముల కొరకు నా పాపముల కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచిన దేవుని మనం ఈ ఉదయకాల శ్రమంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన శిలువపై వేలాడట. కరుణామయుడు సినిమా చాలామంది చూసి ఉంటారు. ఇలాగ నన్ను వేలాడదీస్తారు చూసి. అలాగైతే యేసుక్రీస్తు ఆయన శిలువలో చనిపోయాడు. యేసుక్రీస్తును ఎవరు కూడా చంపలేరు. గుర్తుంచుకోండి, ఎవరు కూడా ఆయనను చంపలేరు. ఆయన మానవుడిగా ఉన్నాడే కానీ ఆయన దేవుడిగా కూడా ఉన్నాడు. ఆయన్ని చంపాలంటే మానవతరం కానే కాదు. మనుషులు ఎవరు కూడా ఆయనను చంపలేరు. ఏ ప్రభుత్వము, ఏ సైన్యము, ఏ బెటాలియం గుడిక ఆయనను చంపలేదు. ఇంకో మాట చెప్పిన ఏ యుద్ధ ఆయుధాలు కూడా ఆయనను చంపలేదు. ఆయనంతటా ఆయన తన ప్రాణాన్ని అప్పగిస్తే తప్ప ఈ లోకం ఆయన చంపలేదు. ఎందుకంటే ఆయన మానవుని ఆకారంలో ఉన్న దేవుడు. ఆ మాట మనం స్పష్టంగా దైవ గ్రంథంలో సూచించుకోండి. కొలసీలు రాసిన పత్రిక చూడండి. అక్కడే 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఏమంటాయబడింది? ఎలా అనగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఎలా? దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఎక్కడ? యేసుక్రీస్తు శరీరంలో నివసించుచున్నది. యేసుక్రీస్తు మానవుడు ప్లస్ దేవుడు. ఆయన 2 స్వభావాలు కలిగి ఉన్నాడు. మిమ్మల్ని అడిగితే చెప్పండి, యేసుక్రీస్తు మానవుడిగా ఏం చేశాడు, దేవుడిగా ఏం చేశాడు? మానవుడిగా ఆయన ఆకలిగా ఉన్నాడు, మానవుడిగా ఆయన అలసిపోయాడు, మానవుడిగా దప్పిగా ఉన్నాడు, మానవుడిగా నిద్రపోయాడు, అలసట పొందాడు. దేవుడుగా జ్ఞాపకం చేసుకుంటే ఆయన మానవులకు సాధ్యం కానిది ఆయనకు సాధ్యమైపోయింది. ఎందుకంటే ఆయన దేవుడు. కుంటివారిని, గుడ్డివారిని వేసాడైనా స్వస్థపరిచాడు. చనిపోయిన లాజరును తిరిగి బ్రతికించాడు ఆయన. ఇది దైవత్వం, ఆయనలో దైవత్వం. అందుకనే కొలసీలు రాసిన పత్రికలు రాయబడిన 2వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటాడు? ఎలా అనగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నదే. యేసుక్రీస్తులో ఉన్నది. కాబట్టి ఆయన ఎవ్వరు కూడా ఏమీ చేయలేదు. ఆయనంతటా ఆయన తన ప్రాణాన్ని అప్పగిస్తే తప్ప
చూడండి ఆ మాట అన్నాడు చూడండి అక్కడనే, యేసుక్రీస్తు నరరూపంలో ఉన్న దేవుడు. యోహాను సువార్త 17వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో రాయబడిన మాట అక్కడ మనం చూస్తాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చూడండి, ఏమన్నాడు అక్కడ? చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. తండ్రి లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుదును. లారా, ఎందుకంటే 6వ వచనం చూడండి, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులను నీ నామమును ప్రత్యక్షపరిచితిని. వారు నీ వారై ఉండిరి, నీవు వారు నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. లారా, ఎందుకు వచ్చాడు ఆయన అంటే, దేవుడు అప్పగించిన పనిని సంపూర్తి చేయటానికైనా వచ్చాడు. దేవుడు తన కుమారునికి అప్పగించిన పనిని సంపూర్తి చేయటానికి వచ్చాడు. అందుకే 4వ వచనం అంటుగా, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. ఆయన ఒక పని మీద వచ్చాడండి. తండ్రి ఏ పని అయితే చెప్పాడో ఆ పని మీద వచ్చాడు కనుక ఏ మానవుడు కానీ ఆయనను చంపలేడు. ఏ మానవుడు ఆయనను చంపలేడు. ఎవరు ఆయన ప్రాణాన్ని తీయలేడు, తీయజాలలేడు. ఏ ఆయుధము కానీ, ఏ బలగము కానీ, ఏ సైన్యము కానీ ఆయన్ని చంపలేడు. చూడండి యోహాను సువార్త 10వ అధ్యాయం చూడండి, ఆయన అంటున్నాడు నేరుగా. యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనం చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. నేను దాన్ని చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణం తీసుకొనడు. నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నకు నాకు అధికారం కలదని నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితనను. నా రాజు, మన రాజు ఎవరైనా బాలుడుగా పుట్టినప్పుడు ఎవరు? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఆయన ఎవరు? కింగ్, మన రాజు అండి ఆయన. ఎవడు ఆయన ప్రాణాన్ని తీలేడు, ఎవరి వల్ల కాదు. అందుకే 10వ వచనం అంటారు చూడండి, ఎవడునో నా ప్రాణం తీసుకొన్నాడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందుతున్నా. నేను ఏముంది? ఆయనకు ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది, ప్రాణం తిరిగి తీసుకోవడానికి ఆయనకు అధికారం ఉంది. అది లైసెన్స్ ఆయన దగ్గర పొందాడు. నా తండ్రి ఎదురైన ఆజ్ఞ పొందింది. ఇక మానవులు ఎవరండి ఆయన పట్టుకునేది? మానవులు ఎవరండి అని చెప్పి, ఒకవేళ మానవునికి ప్రాణం తీసే అధికారం కూడా వచ్చే కానీ మళ్ళీ ప్రాణం పోసుకునే అధికారం ఉందా? లేదు. నేను చూసలేవా? చిన్న క్షణికపాటి ఆవేశాలకు భార్యాభర్తలు కొట్లాడుకొని మనస్తాపానికి ఉరేసుకొని పురుల మందు తాగి చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. కానీ ఆ మరణాన్ని మళ్ళా తెచ్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది ఎవరికి సాధ్యము కాదు. అది ఎవరికి సాధ్యం అంటే మన ప్రభువైన యేసుక్రీస్తుకు మాత్రమే సాధ్యం. ఆయన దేవుడు, ఆయన సమస్త ప్రణాత్మలకు దేవుడైనా వీలైతే నీ ప్రాణాన్ని తీసి మళ్ళా నీ ప్రాణానికి ఇయ్యగల. లాజరు ఏమైపోయాడు? చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ప్రభు వచ్చి కదా లాజరు బయటికి రమ్మన్నప్పుడు ఆయన అక్కడ లాజరు అని పేరు పెట్టి పిలిచిన కాబట్టి లాజరు ఇక్కడే వచ్చారు. మృతులందరూ బయటికి రండి, అందరు లేచిపోయి వచ్చేవారు. అందరూ చచ్చిపోయినందరూ కూడా ఒకటేసారి బయటకు వచ్చేవారు. కాబట్టి
ఆయన పేరు పెట్టి పిలిచాడు కనుక లాజరు పిలిచాడు. అది ఆయన అధికారం, దేవుని అధికారం అండి. యేసు ప్రభు అధికారం. ఈనాడు నీ నా జీవితాన్ని, నీ జీవితం మీద, నీ ప్రాణాత్మల మీద, నీ శరీరం మీద, నీ ఆస్తి మీద, నీ కుటుంబం మీద దేవునికి ఒక అధికారం ఉంది. ఆ అధికారాన్ని నువ్వు మనసారా స్వీకరిస్తే నీ జీవితం ఫలభరితంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది. ఆయన అందరినీ ప్రేమించినవాడు. ఎందుకు నీ జీవితం మీద ఆయన అధికారం ఉండాలంటే నీ పాపము కోసం, నీ శాపము కోసం, నీ జీవితం బాగుపడడానికి నీకోసం ఆయన ప్రాణం పెట్టినదే. కాబట్టి ఆయన అధికారానికి నీ మనసు, నీ ఆత్మ శిరసాగించినప్పుడు నీ జీవితం వర్ధిల్లుతుంది. అందుకేనండి ఈ గుడ్ ఫ్రైడే చేసుకునేది. ఎందుకు మనం ఆయన మన పాపముల కొరకు చనిపోయి మనల్ని పవిత్రపరచడానికి అధికారం పొందిన దేవుడు ఆయన. ప్రభు ఏమన్నాడు? నన్నేవాడు చంపలేడు. ఒక ఆయన అంటున్నాడు చూడండి, అక్కనే 10వ అధ్యాయము 19 వచ్చిన చూడండి, అక్కనే 10వ అధ్యాయం 18 వచ్చినంలో, యోహాను సువార్త 10వ అధ్యాయము 19 వచ్చిన చూడండి. 10:19 ఏమంటున్నాడు ఆయన? ఈ మాటలను బట్టి ఈదులలో మరలా భేదము పుట్టెను. ఇలా ఇక్కడ ప్రభు ఆయన ఏం చేస్తాడంటే ఆయనను చంపడానికి అక్కడున్న వాళ్ళందరూ ఆలోచన చేశారు. ఇక ఈయనను చంపాలనుకున్నాడు. ఆ తర్వాత అక్కడి చూడండి 18వ అధ్యాయం చూడండి. అక్కడ 18వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయము 3వ వచనం చూడండి. 18:3లో యోహాను సువార్త 18:3లో చూడండి. ఏమిటి సార్? కావున యూదా సైనికులను, ప్రధాన యాజకులను, పరిశీలను పంపిన బలవంతులను ఎండబెట్టుకుని దివిటీలతోనూ, దీపములతోనూ, ఆయుధములతోనూ అక్కడికి వచ్చి యేసు తనకు సంభవింపబోవున అవన్నీ ఎరిగినవాడై వారి యొద్దకు వెళ్ళి, మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగిను. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియగా, యేసు ఆయన నేనే అని వారితో చెప్పాను. ఆయనను అప్పగించిన యూదాయు వారి యొద్ద నిలిచి ఉండెను. ఆయన నేనే అని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడి ఏం చేశారు? కొంతమంది యేసుప్రభుని గెస్తమైన తోటలో ఉన్నాడని సమాచారం తెలుసుకుని యేసుప్రభుని పట్టుకోవాలని వచ్చారు. ఎలా వచ్చారట తెలుసా? అక్కడ 3వ వచనం చూడండి. కావున యూదా సైనికులను, ప్రధాన యాజకులను, పరిశీలను పంపిన బండ్రవతులను వెంటబెట్టుకొని దీవుడిలతోనూ, దీపములతోనూ, ఆయుధములతోనూ అక్కడికి వచ్చి ఏదైనా వచ్చారంట? దీపములతోనూ, దీవుడిలతోనూ. ఇంకేం తీసుకొని వచ్చారంట? ఆయుధాలు తీసుకొని వచ్చారంట యేసు ప్రభుని పట్టుకొని. ఆడ వస్తున్నాగానే ఆయన ఏం చేశాడు తెలుసా? సంభవింపబోదాన్ని ముందుగా అతను ఎదిగాడు. ఆయన ఏం జరుగుతుందని అసలు నా మాట ఎక్కడ? 4వ వచనం. యేసు తనకు సంభవింపబోవునవన్నీ ఎరిగినవాడై వారి యొద్దకు వెళ్ళి, ఈయన వాళ్ళు రాలేదండి, యేసు ప్రభు వారి దగ్గర వెళ్ళి, అయ్యా మీరు ఎవరిని ఎత్తుతున్నారు అయ్యా అని అడిగితే, మేము నజరేయుడైన యేసు ప్రభుని ఎత్తుతున్నాం, ఆయన పట్టుకోవాలనుకున్నా. అంటే ఎవరిని ఎత్తుతున్నాడే? నజరేయుడైన యేసు ప్రభు. ఇదిగో నేనే అన్నాడు. నేనే అన్నాడు. అనేసరికి ఆ శబ్దానికి వాళ్ళెంబడే ఎండుదిరి పడిపోయారు. ఎవరు కూడా ఆయనను పట్టుకోలేదు. ఎవరు కూడా ఆయనను పట్టుకోలేదు. ఎవరు కూడా ఆయన శిక్షించలేదు. తర్వాత నేనే అన్నప్పుడు ఆయన పట్టుకున్నాను. మళ్ళా లేచినప్పుడు ఆయన పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉన్నాను. ఉభయ సహోదరులారా, జ్ఞాపకం చేసుకుని ఆయన మరణం పైన ఆయనకు అధికారము ఉన్నది.
మరణం పైన ఆయనకు అధికారం ఉన్నది. కాబట్టి జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన మన పాపం, యేసుక్రీస్తుని ఎవరు చంపలేరు. ఎందుకంటే ఆయన దేవుడు, తండ్రి యొక్క నెరవేర్పు కలిగిన దేవుడు. ఆయన తండ్రి యొక్క నెరవేర్పు జరిగించాలని, తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించాలని భూలోకానికి వచ్చాడు. తండ్రి చిత్తం ఏంటిదంటే నీవు నేను నిత్య నరకం, పాతాళం, అగ్నిగుండం తప్పింపబడాలి. ఆయన ఆలోచన కలిగి, కాబట్టి ఆయన ఎవరు కూడా చంపలేదు. శిష్యులు వచ్చారు. ఇంకొక మాట అన్నాడు తెలుసా పిలాతు, ఇదిగో నీవేం తప్పు చేసినావు చెప్పు, నీకు సిలువ నాకు అధికారం ఉంది, నేను తప్పించడానికి, సిలువ మరణం తప్పించడానికి, శిక్షించడానికి ఉంది అంటే ఆయన అన్నాడు, నా తండ్రి ఆజ్ఞ అయిపోతే నువ్వు కూడా ఏమీ చేయలేదు. నీ అధికారము, నీ ప్రభుత్వము నన్ను శిక్షించలేదు, మరణశిక్ష విధించలేదు. నా అంతటా నేను 3.5 సంవత్సరాలు ఉన్నాడు. మళ్ళీ అప్పుడన్నా పట్టుకున్నాడు, ఎప్పుడన్నా ఏ రాజన్నా పట్టుకున్నాడు ఆయనను? యెరూషలేములో ఉన్నాడు, గలిలయలో ఉన్నాడు, సమరయలోనే ఉన్నాడు. ఆయన పట్టుకున్నారు ఎవరైనా? ఆయన పట్టి చంపాలని కాదు, ఆయన తప్పు మోపాలని ఆలోచన చేసినప్పటికీ ఆలోచన చెల్లలేదు ఆయన మీద. ప్రియ సహోదరులారా, జ్ఞాపకం చేసుకో, యేసు ప్రభువు మన పాపముల కొరకు ఆయన పడిన బాధను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పట్టుకున్నారు, గెస్తమైన తోటలో ఆయన పట్టుకున్నారు. ప్రభు అప్పగించుకున్నాడు వారికి, ఎన్నిసార్లకు లోకానికి అప్పగించుకున్నాడు. తన ప్రాణము పోవటానికి తన శరీరాన్ని అప్పగించుకున్నాడు, తన దేహాన్ని అప్పగించుకున్నాడు, ఉమ్ము వేయడానికి తన ముఖాన్ని అప్పగించుకున్నాడు, కొట్టడానికి తన వీపును అప్పగించు, తను తాను అప్పగించు, బలిగాను అర్పణగాను అప్పగించుకున్నాడు. ఆయన పట్టుకున్నారు, తీసుకెళ్ళిపోతున్నారు, తీసుకెళ్ళిపోతున్నారు. ఇంకో మాట చెప్తున్నా, ఆయనలో దైవత్వం ఉంది, మానవత్వం కూడా. కానీ తండ్రి యొక్క నెరవేర్పులో ఆలోచన చేయండి. తండ్రి యొక్క నెరవేర్పులో ఆయన దైవత్వాన్ని చూపినవాడు కాదు. తండ్రి యొక్క నెరవేర్పు ఏంటంటే రక్షణ కార్యం. ఆయన రక్షణ కార్యములో ఆయన దైవత్వాన్ని చూపినవాడు కాదు. ఒకవేళ దైవత్వాన్ని చూపితే ఆయన ఎవరు కూడా పట్టుకోలేరు, ఆయన ఎవరు కూడా కొట్టలేరు, ఆయన ఎవరు కూడా శిక్షించలేరు, ఆయనకెవరు కూడా తీర్పు తీర్చను లేరు. చూడండి యేసు ప్రభువును మార్క్స్ వార్త 14వ అధ్యాయము, యేసు ప్రభు అప్పగింపబడ్డాడు. యేసు ప్రభు అప్పగింపబడ్డాడు. మార్క్స్ వార్త 14వ అధ్యాయం 65వ వచనం నుండి 14:65లో మనం చూస్తాం. ఏమని రాయబడింది అక్కడ? కొందరు ఆయన మీద ఉమ్మి వేసి, ఆయన ముఖమునకు ముసుగు వేసి, ఆయనను గుద్దుచు ప్రవచింపమని ఆయనతో చెప్పసాగిరి. బౌండ్రవులను ఆయన అరచేతులతో కొట్టి పట్టుకొనిది. ఇక్కడ యేసు ప్రభు పట్టబడ్డాడు, అప్పగించుకున్నాడు. ఏం చేశారు ఆయన? అందుకనే చూడండి, నీ మనుష్య రూపము కంటే నీ రూపమునని మనం యెషయా 52వ అధ్యాయంలో మనం చదివాం. అతని హేళన చేయడానికి, అవమానించడానికి నేను అప్పగించుకున్నాను. కొందరు ఆయన మీద ఉమ్మి వేసి, ఆయన ముఖమునకు ముసుగు వేసి, ఆయనను గుద్దుచు ప్రవచింపమని ఆయనతో చెప్పసాగిరి. బండ్రవతులను ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొనిరి. కొట్టారు, గుద్దారు, కొట్టు చెప్పు అంటున్నాడు. ఎవరు కొట్టారో చెప్పు అంటున్నాడు. ఆయనకు తెలియదా? గెస్తమనే తోటలో పట్టుకోవడానికి వచ్చినప్పుడు ముందుగా అతను ఎరిగి ఈయననే ముందు పోయిన ఆయన ఇప్పుడు ఎవడు కొట్టుతున్నాడో చెప్పలేడు. ఆయన చెప్పగలడు. గెస్తమనే తోటలో ఎవరు వస్తున్నారో అని ముందుగా అతను ఎరిగిన దేవుడు ఎవడు కొడతాడని ముందుగా తిరగలేడు. ఆయన ఎరుగును. కానీ రక్షణ కార్యము జరగాలని
ఆయన కేవలం రిక్తుడిగా చేయబడిన రాయబడింది. ఎప్పుడైనా రిక్తుడనగా ఎటువంటి సహాయము లేనివాడు. ఈ తండ్రి రక్షణ కార్యములో ఆయన దైవత్వము సహాయం కూడా లేదని ఉంది, కానీ ఉపయోగించలేదు. దైవత్వం ఉపయోగిస్తే వాడిని యేసు ప్రభుని ఎవరు కూడా కొట్టలేదు, ఆయన దగ్గర కూడా రాలేదు. కానీ ఆయన శిరస వహించి రిక్తుడిగా చేయబడిను అన్నాడు. తను తాను అప్పగించుకొనెను. ఈ మాట జ్ఞాపకం చేస్తాను. నేను ఆ పాపముల కొరకు తను తాను అప్పగించుకున్నాను. మనల్ని రక్షించడానికి, మన జీవితాలను బాగుపరచడానికి, మనకు మోక్షం ఇవ్వడానికి, పరలోకం ఇవ్వడానికి తను తాను అప్పగించుకున్నాడు. తను తాను అప్పగించుకున్నాడు. ఇంకా మాట అక్కడనే 15వ అధ్యాయము 17వ వచనం చూడండి. 15వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఆయనకు ఉదారంగ వస్త్రము తొలగించి ముళ్ళ కీటము ఆయనకు తల మీద పెట్టింది. యూదుల రాజానికి శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగి, మరియు రెలుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి మోకాలుని ఆయనకు నమస్కారం చేసి, వారు ఆయనను అపహాసించిన తరువాత ఆయన మీదనున్న ఉదారంగ వస్త్రము తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొలగించి ఆయన సిలువ వేయుటకు తీసుకుని పోయి. ఎన్నిసారి తెలుసా ప్రభుని ఏం చేశారో ప్రభుని అంటే వాళ్ళు అదే వస్తుంది. ఆయన ఉదారంగ వస్త్రము తొలగించి ముండ్ల కిరీటము ఆయన తల మీద పెట్టి యూదుల రాజా నీకు సింహం అని చెప్పి ఆయన వందనం చేశాడు. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి మోకాలుని ఆయనకు నమస్కారం చేసి యేసు ప్రభుపై ముఖంపై వేశాడు. చూడను నలివాడుగాను వ్యసనక్రాంతుడుగాను చేయబడిన దేవుడు. ఓ ప్రియ సహోదరులారా, జ్ఞాపకం చేసుకుంటారు మన కొరకు మన ప్రభు అని యేసుక్రీస్తు చూడనుగాను వ్యసనక్రాంతుడిగాను చేయబడ్డాడండి. ఎందుకు తెలుసా? నీ జీవితం, నా జీవితం పవిత్రంగా ఉండాలని, రక్షణ పొంది ఉండాలని, చనిపోయిన తర్వాత పరలోకం మోక్షం చేరాలని ఆ ప్రభుని యేసుక్రీస్తు ఆయన నలుగుటపడ్డాడు. యోహాను సువార్త 19వ అధ్యాయము మొదటి వచనం చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూస్తాం. 19 మొదటి వచనం చూడండి. రాయబడినమాట. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించింది. సైనికులు ముళ్ళతో కిరీటం మళ్ళీ ఆయన తల మీద పెట్టింది. ఉదారంగ వస్త్రము ఆయన తొలగించి ఆయన దగ్గరకు వచ్చి యూదుల రాజా శుభం అని చెప్పి ఆయన అరచేతులతో కొట్టేది. కొట్టారు, అవమానించారు, హేళన చేశారు, కొరడాల చేత కొట్టారు. ఒకటి తక్కువ నిలబడుతుంది, 39 కొరడా దెబ్బలు. దేహం ఏమైంది తెలుసా? ఆలోచన చేయాలి. యేసు ప్రభుని కొరడాలతో కొట్టినప్పుడు శరీరం అంతా గాయాలైపోయాయి. ఆ కొరడాల అంచుభాగమున గాలములో వంటివి ఉన్నాయి. శరీరం చీల్చబడింది, దేహం అంతా కార్చివేయబడుతుంది, దేహం అంతా చీల్చేయబడి రక్తం అంతా కారిపోతుంది. అలా యేసు ప్రభుని సిలువకేసినప్పుడు బరువైన సిలువను మోసుకుంటూ గొల్గొతా కొండ వరకు అరకాల నుంచి, తల నుంచి అరకాల వరకు ఆయనలో రక్తం అంతా కారుతూ ఉంది. బరువైన సిలువను మోసుకుంటూ సిలువలో ఆయనను వేలాడదీశారు. దేహం రక్తం కారుతుంది. ఒక మనిషి జీవితంలో 1 లేదా 2 లీటర్ల రక్తం కారిపోగా పోతే స్పృహ కోల్పోతాడు. మూత్రపిండాలు పనిచేయ, గుండె కొట్టుకోవడం వేగం అవుతుంది. రక్తం సరఫరా కాదు. గుండె వేగం పెరుగుతుంది. ఊపిరితిత్తులు మూత్రపిండాలు రక్తం ఫిల్టర్ చేయలేవు, మూత్రాన్ని ఫిల్టర్ చేయలేవు. మొత్తం సిస్టమ్ అంతా, బాడీలో ఉన్న సిస్టమ్ అంతా నర్వస్ అయిపోతుంది.
తర్వాత ఎంత రక్తం పోతుందో దాహం అవుతుంది, ఏమవుతుంది, నాలుక ఎండిపోతుంది. యేసు ప్రభుకు అలాగనే జరిగింది. శరీరం ఉబ్బుతుంది, బీపీ ఎక్కువ అయిపోతుంది, బాడీలో టెంపరేచర్ పెరుగుతుంది. ఆయన ఒక్కసారి శ్వాస గట్టిగా పీల్చుకుంటే శరీరం పగిలిపోతుంది తెలుసా, గాయాలు ఇచ్చుకుంటున్నాయి. ఇంకా ఆయన దాహం అని అడిగారు. ఏమిచ్చారు ఆయనకు? చేదు చెరుకునిచ్చారు. చేదు చెరుకునిచ్చారు. ప్రియ సహోదరులారా, మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా అతని విధేయతను చూపిన యేసుక్రీస్తు శిలువ మరణం పొందినంతగా విధేయతను చూపారు. ఈ ఉదయకాల సమయంలో నిన్ను ప్రభువు పిలుచుచున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆయన కూడా రక్త మాంసంలో పాలువాడు కావాల్సి వచ్చింది. అన్న మరణం అనగా జీవితకాలమంతా మరణ భయం దాసునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసంలో పాలువాడు కావలసి వచ్చింది. నేను నన్ను విడిపించటానికి, రక్షించటానికి ఆయన శరీరాన్ని దాల్చి వచ్చాడు. ఆయన నీ కొరకు, నా కొరకు శిలువలో వేలాడబడ్డా. ఉదయకాలం స్పష్టంగా చూడవలసినట్టు తెలుసా, నీ నా పాపముల కొరకై కలువరిలో వేలాడబడుతున్న యేసు ప్రభు నిన్ను చూడండి. ఓపే నా సహోదరులారా, నా గ్రామ ప్రజలారా, ఒకసారి ఆలోచించండి. నీ జీవితం కొరకు, నా జీవితం కొరకు నా యేసయ్య శిలలో చనిపోయాడు, మరణించాడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైంది, మానవ స్వరూపాన్ని కలిగి నీ కొరకు, నీ జీవితం బాగుపడటానికి. ఇంకా నీ మాటలు వింటూ కూడా యేసు ప్రభువు నువ్వు ఆలోచించకపోతే నీ జీవిత గమ్యం ఏదో నీకు తెలియకపోతే, ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహింపు నీ జీవితానికి కలగకపోతే, యేసు ప్రభు శిలువ మరణం నువ్వు గ్రహించకపోతే నీ జీవితం చాలా నష్టపోయేది ఉన్నది. జ్ఞాపకం చేసుకో. యేసు ప్రభు పొందిన గాయాలు నీ నా కోసమే. ఎందాక నువ్వు పెడ చేయబెట్టుకొని వెళ్ళిపోతావు, ఎందాక నీ పని, నీ జీవితం, నా కుటుంబం, నా పిల్లలు అనుకుంటూనే ఉంటున్నావు. ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అని దేవుడు అంటున్నాడు. ఈ లోక సంపదలు నిన్ను పాపము నుండి పవిత్రునిగా చేయగలవు. ఈ లోక వెండి, ఈ లోక బంగారు, ఈ లోక ఐశ్వర్యాలు నీ పాపము నుండి పవిత్రులుగా చేయవండి. యేసుక్రీస్తు శిలువ మరణమే నిన్ను రక్షించేది, శిక్ష నుంచి తప్పించేది, నీకు మోక్షాన్నిచ్చేది. ఏదోలే వారి దేవుడు వాళ్ళు చెప్పుకుంటున్నారు అనుకుంటూ ఉన్నావా? యేసుక్రీస్తు నీ పాపముల కొరకు చనిపోయాడు. ఆయన నీ కొరకు ఎదురు చూచున్న దేవుడు, చేతులు చాచి పిలుస్తూ ఉన్న దేవుడు. ఇదిగో ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జిల్లారా, నా యొద్దకు రండి. నీకు విశ్రాంతినివ్వడానికి పిలుస్తుంది. నీకు విశ్రాంతినివ్వడానికి ఆయన శిలువ మరణాన్ని పొందాడు. ఇంకా ఆయన దగ్గరికి రాలేదు. ఇంకా మందిరం చుట్టూ తిరుగుతున్నావేమో కానీ మందిరంలోనికి రాలేకపోతున్నావు. నీళ్లు మందిరం చుట్టూ ఉన్నావేమో కానీ దేవుని మందిరం దగ్గర రాలేకపోతున్నావు. ఎందుకు? యేసుక్రీస్తును వైపు ప్రభువా, నా పాపమును నా జీవితానికి చివరి గమ్యం ఏంటో చూపించు ప్రభువా అని. యేసుక్రీస్తు నిజమైన దేవుడు. పాపను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. నేను నన్ను రక్షించడానికి వచ్చిన దేవుడు. ఆయన పొందిన మరణ వేదనలు చూడండి. ఓ ప్రియ సహోదరులారా, జ్ఞాపకం చేసుకో. ఎప్పుడు రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయం 14వ వచనంలో, జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యంలో ఉన్న వారిని విడిపించడానికి ఆయన భూలోకానికి వచ్చాడు. ఎప్పుడు పత్రిక 12వ అధ్యాయంలో చూడండి, 12వ అధ్యాయం చూడండి. ఎప్పుడు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అక్కడ ఒక మాట రాయబడింది. 12వ అధ్యాయం చూడండి. 12వ అధ్యాయంలో మనం చూస్తాం, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘములే మనల్ని ఆవరించినందున
మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించుకోవడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదము. రక్షింపబడిన నీవు నేను ఎలా ఉండాలంట? సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. ఒకవేళ నీలో ఏమన్నా పాపములు ఉంటే వాటిని విడిచిపెట్టాలి. బలహీనతలు ఉంటే విడిచిపెట్టాలి. విడిచిపెట్టి యేసుక్రీస్తు శిలువ మరణాన్ని నువ్వు చూస్తూ విశ్వాసమున కర్త దాన్ని కొనసాగించేవాడవైన యేసు వైపు చూడు. యేసుక్రీస్తు వైపు చూస్తూ నీ ప్రయాణం, యేసుక్రీస్తు వైపు చూస్తూ నీ గమ్యము చేరాలి. సులువుగా చిక్కులు పెట్టు పాపం వైపు నువ్వు చూడకూడదు. సుఖభోగాల వైపు నువ్వు చూడకూడదు. యేసుక్రీస్తు శిలువ మరణాన్ని చూడు. నీ కోసం పొందిన ఆ గాయములను చూడు. నీ కోసం వేయబడిన ఆ ముఖమును చూడు. నీ కోసం వేయబడిన ఆ శిలువ మరణాన్ని చూడు. ఆయన శిలువలో అనుభవించాడు. అందుకనే ఉంటాడు చూడండి, ఆయనతో ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పారమున ఆసీనుడయ్యను. ఈ మాట చూడండి. ఆయన ఏం చేశాడట? అవమానమును నిర్లక్ష్య పెట్టాడట. ఏం చేశాడు యేసు ప్రభు? ఆయన అవమానిస్తుంటే, ఆయన ఉమ్ము వేస్తుంటే, ఆయన గుద్దుతూ ఉంటే, ప్రవచింపు అని అంటుంటే, ఆయన కోడాలతో కొడుతూ ఉంటే అందరి ఎదుట పెట్టి ఇతడిని సిలువేయమని అవమానిస్తుంటే, అపహాసిస్తుంటే ఏం చేశాడు? ఆయన సిలువను నిర్లక్ష్య పెట్టాడు. నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి సిలువ మరణాన్ని సహించాడు. శాపగ్రస్తమైన మరణాన్ని సహించాడు. ఎందుకు తెలుసా? ముందున్న ఆనందం కొరకై. ముందున్న ఆనందం ఏంటి తెలుసా? ముందున్న ఆనందం కొరకు ఆయన సిలువను సహించి అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. ఏంటి ముందున్న ఆనందం? నీవు నేను రక్షణ పొంది తండ్రి రొమ్ములో కూర్చునే భాగ్యాన్ని చూస్తున్నాడు ఆయన. లాజరు భూలోకంలో చనిపోయి, పేదవాడిగా చనిపోయి, హీనదశలో చనిపోయి, శరీరం అంతా కుళ్ళిపోయిన దిశలో చనిపోయి పరలోకంలో ఎక్కడ కూర్చున్నాడు ఆయన? తండ్రి అబ్రహాము రొమ్మున కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. నా జీవితం కూడా ఆడ కూర్చోవాలని ఆయన ఆశిస్తూ, ఆ ఆనందాన్ని చూస్తూ ఆయన శిలువ మరణాన్ని అనుభవించాడండి. ఆనంద జీవితం నీలో ఉందా? ఆనంద జీవితం నీలో ఉందా? యేసు వైపు చూస్తున్నావా? యేసు వైపు చూస్తున్నావా? సిలువ వైపు చూస్తున్నావా? లోకం వైపు చూస్తున్నావా? ఎబ్రీ పత్రిక ముగిస్తున్నా. ఎబ్రీ పత్రిక చూడండి, 6వ అధ్యాయం చూడండి, 4వ వచనం చూడండి. ఈ మాట మీ జీవితాలకి కనువిప్పు కలిగేసి, ఒకసారి వెలిగింపబడి పర సంబంధమైన వరములు రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారి దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మనలా సిలువ వేయచ్చు బహాటముగా ఆయన్ను అవమానపరుచున్నారు. ఏం చేస్తున్నావు సుమా? యేసు వైపు చూస్తున్నావా? సిలువ వైపు చూస్తున్నావా? సిలువ వైపు చూస్తూ ప్రయాణిస్తున్నావా? యేసుక్రీస్తుని బహాటంగా సిలువ వేస్తూ ప్రయాణం చేస్తున్నావా? ఆలోచన చేయి. ఏం చేస్తున్నా ఇక్కడ? ఎబ్రీ పత్రిక 6:4 ఒకసారి వెలిగింపబడి రక్షింపబడి మరలా ఏమైపోయాడంటే అతడు లోకంలో కలిసిపోయాడు. లోకంలో కలిసిపోయి చేస్తున్నాడు యేసు ప్రభువును మరలా బహాటముగా సిలువ చేస్తున్నాడు. యేసు వైపు చూస్తూ ప్రయాణం చేస్తున్నావా? యేసుక్రీస్తును సిలువేస్తూ నువ్వు ప్రయాణం చేస్తున్నావు. ఎలాగుంది నీ ప్రయాణం? ఎలాగుంది నీ గమ్యం?
ఇలాగుంది నీ రక్షణ అనుభవం. ఒకసారి ఆలోచన చేయండి. యుద్ధకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రక్షణ యేసు